హలో, నేను మీ సిఎస్ రావు. ప్రత్యేక తెలంగాణ కోసం సర్వశక్తులు ఒడినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతోటి ఉన్నారు. ఆయనతోటి ఇంటరాక్ట్ అవుదాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. సరే, ఆ పోరాటంలోకి వెళ్తే అందరికీ తెలిసిన చరిత్ర అది. దానికంటే తర్వాత జరిగినటువంటి 10 సంవత్సరాల తర్వాత జరిగినటువంటిది ఇప్పటివరకు ఏదైతే ఉందో, మీరు ఏదైతే అనుకున్నారో దానికి దగ్గరలో ఉన్నారా, దూరంలో ఉన్నారా? అంటే మాకు ఒక అంచనా అప్పుడే ఉంది. మనం తెలంగాణ రాష్ట్ర సాధన అనేది కేవలం ఒక మెట్టు మాత్రమే. మన లక్ష్యం అంతకంటే మించి తెలంగాణ అభివృద్ధి. ఆ అభివృద్ధి కూడా అందరి ప్రజలకు ఉపయోగపడగల అభివృద్ధి అయి ఉండాలి. జయశంకర్ గారు మాతో చెప్పిన మాట, తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్లో అంటాం. తెలుగులో అట్లా ఒక పదం ఉందని నేను అనుకోవటం లేదు. అందరికీ మేలు చేసే అభివృద్ధి రావాలి. ఈ రెండవ దశ చేరుకోవటానికి మళ్ళీ మనం కొంత రాజకీయంగా క్రియాశీలకంగా ఉండి కొంత ఒత్తిడి పెడితే తప్ప సాధ్యం కాదు అని అనుకున్నాం. కాబట్టి ఉన్న పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో మరి మేము ఉన్నాము, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విషయము లక్ష్యం చేరుకోవటానికి ఒక పోరాటం అనేది నడవాలి. అది మాకున్న అంచనా. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే మొట్టమొదటైతే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిండ్రు, కానీ చాలా విషయాల మీద ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మనం ఉండవలసి వస్తుంది. చాలా విషయాల మీద ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజెప్తూ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మనం ప్రయత్నం చేయాలి అని అనుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే, అప్పటి ప్రభుత్వం దానికి అవకాశం ఇవ్వలే. ఇక ఏదైనా ఈ గవర్నమెంటు మేము నిలబడి మేమే గెలిచినాం కాబట్టి మేము నడుపుతాం, మాకు తెలంగాణ గురించి సమస్తము తెలుసు, ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా ఉన్నాం కాబట్టి మంచి చెడు తెలుసు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని మాకు పద్ధతుల్లో మేము నడిపిస్తాం, మాకు ఇంకొకరి సహకారం అవసరం లేదు, ఇంకెవరి మీద మేము ఆధారపడి లేము, ఎవరైనా ఉంటే మాకు సహకరించండి, మేము చేసే పనికి తోడ్పడండి, లేదనుకుంటే మీరు పక్కకు ఉండండి తప్ప మీరు మాట్లాడటానికి వీలు లేదని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అంటే ఇంకొకరు ఎవరు జోక్యం చేసుకోవటానికి వీలు లేదని, జోక్యం చేసుకోవటాన్ని మేము తప్పనిసరిగా ఒక అవరోధంగానే చూస్తాము, అభివృద్ధికి అవరోధంగా ఆటంకంగానే చూస్తాము అని ప్రకటించి ఆ ప్రయత్నాన్ని వాళ్ళు దానికి అవకాశం లేకుండా చేసిండ్రు. ఇక ఎవరికి ఇక మాట్లాడటానికి అవసరం లేదు, మాకు తెలుసు, మేము చేసుకుంటాం, మీరు ఉంటే మాకు మద్దతుగా ఉండండి, లేకపోతే అప్పుడే కూరుకోండి, మీరు మాట్లాడితే మాత్రం దాన్ని మేము అభివృద్ధికి ఆటంకంగా చూస్తాం, అటువంటి వాటిని మేము సహించం అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అందువల్ల ఏమైందంటే ఆ యొక్క మాట్లాడుకోవటానికి అవకాశం అనేది లేకుండా పోయింది. వారధి తెగిపోయింది. వారధి తెగిపోవటంతో ఏది మాట్లాడినా ప్రభుత్వము దాన్ని అభివృద్ధిని ఆటంకపరిచే చర్యగా చూసి అణిచివేయటం మొదలుపెట్టింది. అరెస్టులు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, రకరకాలుగా మొత్తం మా సంస్థలను ఇచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవన్నీ వాళ్ళు చేయటం వల్ల ఏమైందంటే, అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు నడవటం అనేది సాధ్యపడలేదు. ఇక ప్రభుత్వం కూడా ఎంతసేపటికి ప్రయోజనాలు తమకేం దక్కుతాయని ఆలోచన చేసుకున్నారు. అంటే ఆ ప్రభుత్వాన్ని పగ్గాలు చేతబట్టి నడుపుతున్నటువంటి వ్యక్తులు, అధికారంలో ఉన్న వ్యక్తులు తమ ప్రయోజనం ఏందనేది లెక్కలేసుకున్నారు తప్ప కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. సో దాని రిజల్ట్ మనం చూసినాం. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే, కనీసం ఒక ప్రజాస్వామిక వాతావరణం అయితే ఉంది. ఈ వాతావరణంలో మాట్లాడుకోవటానికి వెసులుబాటు ఉంది, చెప్పగలుగుతున్నాం, వాళ్ళు వింటున్నారు. అది జరుగుతున్నటువంటి ఒక వాస్తవం. సరే, ఈ కొన్ని విషయాల్లోనైనా మేము అనుకున్నటువంటి విధంగా మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. ఒక మంచి వాతావరణంలో మాకు ఒక భాగస్వామ్యం దొరికింది, కొంత ప్రశాంతత ఉంది, వేధింపులు లేవు, మేము కూడా ఏదో ఒకటి మా అభిప్రాయాలను పంచుకోగలుగుతున్నాం. ఈ మేరకు మాకు అనిపించేది ఏంటంటే, మేము అనుకున్న విధంగా కొంత అడుగైతే మేము ముందుకు పడింది.
ఇక్కడ నుంచి మనం ప్రజలందరికీ మేలు జరిగే రీతిలో ఒక అభివృద్ధి తీసుకురావటానికి ఇక ప్రయత్నం చేయాలి అని. దానికోసం ఇప్పుడు మా పాత్ర మేము నిర్వర్తిస్తూ ఉంటాం. ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిగా నిలిచి మా పాత్రను మేము నిర్వర్తించే ప్రయత్నం. అది నిరంతర ప్రక్రియ అనుకోండి. అది నిరంతర ప్రక్రియ. కానీ ఈ 10 yearsలో జరిగినటువంటి దాన్ని చూసిన తర్వాత కొంతమంది ఉద్యమకారులే వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే సమైక్యవాదులే బెటరు ఈ కేసీఆర్ ఈ కల్వకుంట ఫ్యామిలీ కన్నా వాళ్ళ రూలింగ్ కన్నా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక ఉద్యమాన్ని ముందు నడిపించి తెలంగాణ సాధించినటువంటి పోరాట యోధునిగా. చాలాసార్లు అట్లాంటి వాదనలు వినిపించినప్పుడు చాలా వరకు మేము కూడా ఖచ్చితంగానే మాట్లాడినా అట్లాంటి అభిప్రాయాలను ఖండించినాం కూడా. విషయం ఏమవుతున్నది అని అంటే ఉద్యమ కాలంలో ఉన్న పరిస్థితిని చూసి వాళ్ళు సూత్రీకరించారు. ఉద్యమ కాలంలో ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ వాదులను గుర్తించింది, మాట్లాడింది, పోయి చెప్తే వాళ్ళు చేసిండ్రు కొన్ని పనులైనా అని. అది తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ ప్రభావం వల్ల ఆ పాత్ర దక్కింది, ఆ అవకాశం దొరికింది. లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. ప్రతిరోజు ప్రతి సందర్భంలో అట్లాంటి ఉద్యమంలో నిలబడి సాధించుకోవటం అనేది సాధ్యం కాదు. కాబట్టే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నాం. మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం ఇంకో పోరాటమే జరుగుతుంది అభివృద్ధి కోసం అని జయశంకర్ గారు అన్నారు కదా. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యానాలు జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది అని చెప్పి మేము మాట్లాడేది. చాలామంది కూడా మీరు అన్నది కరెక్టే. అంటే దాని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వద్దు అని ఎవరు అంటలేరు, తెలంగాణ కావాలి. కనీసం మనల్ని గుర్తించి ఆ ప్రభుత్వంలో వాళ్ళు విన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మనం చేసిన పని తెలుసు కదా, మనం కనీసం వెళ్తే మాట్లాడటానికి కూడా అవకాశం ఇస్తలేరు, సమయం ఇస్తలేరని అప్పుడు అందరం కూడా చెప్పటం మొదలుపెట్టాం. అదొక సందర్భంలో వచ్చినటువంటి వ్యాఖ్య. అదేదో తెలంగాణకు వ్యతిరేకమని చెప్పి మనం నిర్ధారించడానికి వీల్లేదు. ఇంకోటి ఏంటంటే అమరవీరులు ఎవరైతే ఉన్నారో సుమారు 1000 మంది దాకా చనిపోయారని చెప్పి ఉద్యమాలు చెప్పుకుంటూ వచ్చాం కదా. కానీ 2014 నుంచి 2023 ఎన్నికల మధ్యలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలు అంతకన్నా త్రిబుల్ ఉన్నాయి అనేది వాదన. మరి దీన్ని ఈ 10 సంవత్సరాల పరిపాలనని ఎలా మనం వర్ణించాలి? 4-5 వేల దాకా రైతుల ఆత్మహత్యలు జరిగినాయి నాకు గుర్తున్నంత మేరకు. కాబట్టి 4 రెట్లు ఎక్కువ జరిగినాయి. ఈ పరిణామాలను కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము కేసు వేసినాం. అప్పుడు హైకోర్టులో కేసు వేసినాం. కేవలం హైకోర్టులో కేసు వేయటమే కాదు, అప్పటికి ఓసారి కవిత గారితో విపులంగా మాట్లాడినాం. ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ సమావేశం పెట్టి సోమాజిగూడలో పెట్టి అసెంబ్లీ సమావేశంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడి రూపుమాపటానికి ఒక ప్రణాళికను వెలువరించాలి అని కూడా, మీరు ప్రకటించాలి అని కూడా మేము ఆ రోజుల్లో ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో స్పష్టంగా చెప్పినాం. ఆ తర్వాతనే గవర్నమెంటు వాళ్లకు ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని పెంచి జీవోను జారీ చేసింది. దాని తర్వాత కూడా ఇంకా ఆత్మహత్యలను ఆపటానికి తీసుకోవాల్సిన చర్యల మీద కొంత దృష్టి పెట్టాలని మేము కోర్టుకు వెళ్ళి కోర్టును న్యాయం చేయమని అడిగినాం. కోర్టు జోక్యంతో ఒక చర్చ జరిగింది. 40 రైతు సంఘాలను పిలిచి మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సూచనలను అమలు చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ అప్పుడు అవి అమలు కాలేదు. దానికోసం మేము హైదరాబాదులో కానీ తెలంగాణలో ఉన్న కొంత రైతుల పట్ల పట్టింపు ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కలుపుకొని ఒక దీక్ష కూడా నిర్వహించినాం. కాబట్టి చేయవలసినంత ప్రయత్నము చేసినాం. అప్పుడు ఆ ప్రయత్నం అది కూడా సీరియస్, కానీ ఇది ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యమని వాటి పరిష్కారాని కోసం ఒక ప్రయత్నం చేసినాం. అప్పుడు వచ్చిన సూచనలు ఏంటంటే ఏకకాలంలో రుణమాఫీ జరగాలి ఒకటి, తర్వాత రైతు కమిషన్ ఒకటి వెయ్యాలి, రైతులకు ఆదాయ భద్రతను పెంపొందించే లక్ష్యంతో కమిషన్ పనిచేయాలని, ఇట్లాంటి పలు సూచనలు. రైతులకు రుణం కానీ, తర్వాత ఒక నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఒక హక్కుగా పొందే అవకాశం ఉండాలి. ఆ మేరకు ఒక చట్టం కూడా తేవాలి అని మేము ఇట్లాంటి పలు రకాల సూచనలు చేసినాం. వాటిని అప్పుడు పాలకులు పట్టించుకోనే లేదు. కానీ వాటి ఒత్తిడి వల్ల జరిగిన ఒక పర్యవసానం ఏంటంటే రైతు బంధు వచ్చింది. వీటన్నింటి ఫలితంగా రైతు బంధు వచ్చింది, కొంత ఉపశమనాన్ని కలిగించింది.
ఇంకా మనం చేసిన ప్రయత్నాల వల్ల ఈ మేరకైనా లాభం కలిగిందని మేము కూడా కొంత సంతోషపడ్డాం. కానీ ఇంకా అది ఒకటే కాదు, ఇంకా చాలా జరగవలసి ఉందని మాత్రం మేము అప్పటికే తీర్మానించుకున్నాం. ఉమ్మడి కార్యాచరణకు ప్రయత్నించినాం. అది అప్పటి పరిణామాలు. 2019 రిజల్ట్ తర్వాత కూడా కేసీఆర్ ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అనేక హామీలు ఇచ్చి వచ్చింది, ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పి ప్రజలు తెలంగాణ సమాజం బాధపడుతుంది అని ఆయన అభిప్రాయం. ఆయన అట్లే మాట్లాడతాడు. ఇంకో రకంగా మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి. తానంతా బాగా చేసినా ఇప్పుడు కాంగ్రెస్ అసలు ఏమి చేయలేకపోతున్నది అనేది ఆయన వాదన. కానీ ఈ మాట ఇప్పుడే కాదు అనవలసింది. ఒక 6 నెలలు కూడా గడవలే, అలా 3 నెలలు ఎన్నికల కోడే అమల్లో ఉన్నది. సమయం పడుతుంది కదా, సమయం పడుతుందనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ విషయాలపైన మరి కొంత ఓపికగా తను ఒక ప్రతిపక్ష నాయకునిగా సూచనలు చేస్తే బాగుండేది. ఇట్లా జరిగితే బాగుంటుంది, ఈ విధానాలు తీసుకోండి, మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు అని సూచనలు చేసే పాత్ర ఆయన నిర్వర్తిస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. నీకు ఇమ్మీడియట్గా ఒక రాజకీయ లబ్ధి పొందాలనే తాపత్రయం కంటే తెలంగాణ అభివృద్ధి అనే దాని పట్ల ఎక్కువ దృష్టి ఉండాలి. అది లేకపోవటమే కొంత బాధాకరమైన విషయం. సో ఆయన అసలు అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూస్తారు? ఇప్పటి వరకు జరిగిన సమావేశాలకు రాలేదు ఆయన. ఇక అహంభావానికి పరాకాష్ట అది. ఇప్పుడు నేను అధికారంలో ఉంటే వస్తా, లేకపోతే నేను రాను అనేది అహంభావం కదా. సభ అంటే నిన్ను పంపించింది ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్రను నిర్వర్తించాలని చెప్పి సభకు నిన్ను ఎంపిక చేసినారు, ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు, పంపించారు. ఆ పాత్ర నిర్వహించకపోతే ఎట్లా కుదురుతుందండి? ఆ పాత్ర పోషించాలి ఆయన. ఆ పాత్ర నిర్వర్తించకపోవటం అంటే బాధ్యత మర్చిపోయినట్టే లెక్క. సో తన పరిపాలనకి మ్యాండేటరీ ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు లోక్సభ ఫలితాలు ప్రచారం సందర్భంగా. ఇప్పుడు ఆయన గెలుచుకున్నటువంటి స్థానాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ మ్యాండేటరీ సరిపోయిందా? ప్రజలు మ్యాండేటరీ అంటే ప్రజల మ్యాండేటు ఒకటే కాదు కదా. అప్పటి వరకు సాగిన అదొకటి భాగం అయితే అప్పటి వరకు సాగిన బీఆర్ఎస్ పాలన మీద ఒక వ్యాఖ్య కూడా. దానికి 2 పార్శ్వాలు ఉంటాయి. 2 పార్శ్వాలకు ఒక వ్యాఖ్యలాగానే మొన్నటి ఎన్నికల ఫలితాలు అయితే వచ్చినాయి. ఒకందుకు ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ కనుక వేయకపోతే కొన్ని చోట్ల చెప్పిండ్రు కూడా, మీరు అటు వేయండి ఓట్లు, మేము గెలవకపోయినా మంచిదే కానీ కాంగ్రెస్ గెలవద్దు అని ఓట్లు బీజేపీకి వేయించారు. అట్లా వేయించటం వల్ల కనీసం ఒక 2 చోట్ల అయితే బీజేపీకి లాభం జరిగింది. లేకపోతే ఏమయ్యేదంటే ఒక పైచేయిగా కొంత కాంగ్రెస్ ఉండటానికి అవకాశం ఉంది. సో 16% పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొన్న ఎలక్షన్స్లో పూర్తిగా. ఇప్పుడు అది వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమా లేదంటే పబ్లిక్లో ఉన్న బలమే అంత అనుకుంటున్నారా? స్వయంకృతాపరాధం, వాళ్ళు చేసిన తప్పిదము, వాళ్ళ వ్యూహాల తప్పిదాలు, వాటన్నింటి వల్ల మరి ఏ కారణం చేతనో ఏ ప్రయోజనాలు ఆశించినరో మనకు తెలియదు. కానీ నిజంగా నేను చాలా చోట్ల నాకు ఈ మాట చెప్పిండ్రు. బీఆర్ఎస్ నాయకులు పూనుకొని తమ ఓట్లను బీజేపీకి మళ్లించారు. ఈ షిఫ్ట్ అనేది ఈ మార్పు అంటే ఓట్లను అటు మళ్లించే ప్రయత్నం ఏదైతే ఉందో అది కొంత బీజేపీకి లాభం చేసింది, కాంగ్రెస్ కొంత నష్టం చేసింది. లేకపోతే ఇంకో 2 సీట్లు అదనంగా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉండే. ఇది నా దృష్టిలో జరిగినటువంటి ఒక పరిణామం. సో ప్రస్తుతం ఎన్నికైతే సరే బీజేపీ కోసం వాళ్ళు ఏదో సాక్రిఫైస్ చేస్తా చేయమని చెప్పారు అనుకుందాం. బట్ మనుగడ భవిష్యత్తులో దాని ప్రభావం బీఆర్ఎస్ మీద ఉండదంటారా? దాని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పేందంటే తమ మనుగడ దెబ్బతింటుంది అనేది ఆలోచించుకోవాలి. దాంట్లో ఇప్పుడు జరిగిన ఒక మొట్టమొదటి తీవ్రమైన పరిణామం ఏంటంటే ఇంకే పార్టీ మనల్ని ఆదుకోలేదనే సంకేతం పోయింది. తమ ఓట్లు తాము నిలబడి వేయించుకొని ఇంకా వీలైతే కొంత పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ రాకుండా బీఆర్ఎస్ఏ కనుక బలపడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆ బీజేపీని ఎట్లా ఆపలేకపోదు, కానీ కనీసం నీ ఓట్ల శాతమైన నువ్వు నిలబెట్టుకొని ఉంటే క్యాడర్కి ఒక విశ్వాసం మిగిలేదు. ఆ విశ్వాసం పోయింది. ఇప్పుడు
కేడర్లో నమ్మకం పోయింది. మళ్ళా గెలిపిస్తారో లేదో, మనల్ని బతికించగలుగుతారో, రాజకీయంగా బతికించగలుగుతారో లేదో అనేది ఒక అపనమ్మకం అయితే ఇవాళ కేడర్లో వచ్చింది. ఆ అపనమ్మకం వల్ల చాలామంది పార్టీ వీడిపోతున్న సంగతి మనం గమనిస్తున్నాం. ఇంకోటి కూడా ఏమున్నది అని అంటే, మనల్ని వీళ్ళు ఎట్లాగో ఇంకా ఆదుకోరు అని అభిప్రాయం కలిగిన తర్వాత అసలే వాళ్ళు పిలిచి మాట్లాడి నాయకులను గౌరవించే స్వభావం ఆ పార్టీలో లేదు. అహంభావంతో నాయకుడు నడుస్తూ ఉంటాడు, ఆయనను చూసుకుంటూ ఆయన నీడ తొక్కకుండా జాగ్రత్తగా వెనకాల నడుస్తూ ఉండాలి. అట్లా పడి ఉండటం అనేది ఎల్లకాలము ఎవరికీ కూడా సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి చాలా విస్పష్టంగా తమ వైఖరి అనేది వాళ్ళ పార్టీని చేజేతుల వాళ్ళు తీసుకున్న విధానాలన్నీ చేజేతుల నాశనం చేయటానికే ఉపయోగపడుతుంది, దారి తీస్తున్నాయి. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు. ఇది అనైతికము అని అంటారు. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ, ప్రత్యేకించి కేటీఆర్ కానీ లేదా హరీష్ కానీ, వీళ్ళందరూ అనైతికము అని చెప్పి ఆల్రెడీ కోర్టు కూడా వెళ్ళారు. అనైతికము అని నాలాంటి వాళ్ళు అనాలి. ఆ అనే అధికారము కేసీఆర్ గారికి లేదు. ఎందుకు లేదంటే మీరు ఇట్లే చేసిండ్రు, వచ్చిన వాళ్ళందరినీ తీసుకున్నారు, మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు ఎవరు అడిగినా కానీ రాజకీయ పునరేకీకరణ అవసరం, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ పునరేకీకరణ జరగవలసిందే అని. ఇది మనం చేస్తేనేమో లౌక్యం, ఎదుటి వాళ్ళు చేస్తే మోసం అనే ధోరణితో ఇప్పుడు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడితే దానికి ఏమీ విలువ ఉంటుందండి? దాన్ని ఎవరు గుర్తిస్తారు? అది ఇక్కడ ప్రధానంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, మీ పార్టీలో మీరు అనుసరిస్తున్నటువంటి అహంభావ పూరితమైన ధోరణుల వల్ల ఉన్న నాయకులు కూడా అందులో ఉండటానికి భయపడతారు కదా. అది చాలాసార్లు ఈటల రాజేందర్ గారు చెప్పాను, మేము గేట్ దగ్గర నుంచి లోపలికి పోవటానికి అనుమతి లేదు, వద్దు అని పంపించిన సందర్భాలు ఉన్నాయి. గద్దర్ గారు కూడా వెయిట్ చేసి వచ్చామని, గద్దర్ కూడా వెయిట్ చేసి, గద్దర్ అంటే ఇంకా వేరే మాట, వాళ్ళు మంత్రులు కదా, నీ క్యాబినెట్ మంత్రులు, సహచరులు, ఉద్యమ సహచరులు, వాళ్ళే లోపలికి పోవటానికి అన్ని ఇబ్బందులు పడి ఉంటాయి. ఇంకా ఈ గౌరవం లేదు, భవిష్యత్తు గ్యారంటీ లేదు. ఎందుకు ఉండాలనేటువంటి భావన వచ్చి సహజంగానే బయటికి పోతూ ఉంటారు. బయటికి పోయేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక పోటీతత్వం. ఇదివరకైతే అటో ఇటో రెండే మార్గాలు ఉన్నాయి. రెండే మార్గాలు ఉన్నప్పుడు బహుశా కొంత కాంగ్రెస్ కూడా ఆలోచించడానికి అవకాశం ఉండేదేమో, ఎందుకు మనం తొందరపడాలి, ఆగుదామనే ఆలోచన కలిగేదేమో. ఇప్పుడు ఏమవుతున్నదంటే, వాళ్ళు పోవాలని నిర్ణయించుకున్నాక వీళ్ళు తీసుకోకపోతే అవతలు తీసుకోవటానికే బీజేపీ సిద్ధంగా ఉన్నది. మరి ఈ రాజకీయ పరిస్థితుల్లో తాము అవతలి శక్తిని ఎదగనీయటమా, తామే నిలదొక్కోవటమా, తామే కాపాడుకోవటమా, శక్తిని పెంచుకోవటమా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇది ఒక అనివార్యత అయింది, నువ్వు తీసుకోక తప్పని పరిస్థితి అనేది ఏర్పడిపోయింది. కానీ తాజాగా బండి సంజయ్ ఏమన్నారంటే, బీజేపీకి రావాలంటే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రండి అనేటువంటి ఒక కండిషన్ ఆయన పెట్టారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్కి రండి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు, గంగుల కమలాకర్ లాంటి వాళ్ళందరూ కూడా. మరి ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఈ మాట అనే అధికారము కోల్పోయింది, కేసీఆర్ గారు కోల్పోయింది, బీఆర్ఎస్ నాయకత్వము కోల్పోయింది. మీరు అప్పుడు ఈ జాగ్రత్తలు పడి ఉంటే ఇవాళ ఇవన్నీ అంటే దానికి ఒక అర్థం ఉండేది, ప్రజలు కూడా గౌరవించేవాళ్ళు మీ మాటని. ఇప్పుడు అది లేదు, ఆ అర్హత అనే అర్హత మీకు లేదు, ఇలా కోల్పోయినరు దాన్ని. అది ఇక్కడ నేను ప్రధానంగా చెప్పే విషయం. రెండవది ఏంటంటే, ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవటానికి కూడా మీరు వ్యూహరచన చేయలేకపోతున్నారు. మీ వ్యవహార శైలిని మార్చుకునే ప్రయత్నం, పార్టీని ప్రజాస్వామిక పద్ధతులతో నడపడానికి మీరు ప్రయత్నం చేయకపోవటం, ఇవన్నీ సమస్యలే కదా. ఈ సమస్యలన్నీ మనకు కనబడుతున్నవి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేసి ఉండాల్సింది. ఈ రెండు కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి ఏమవుతున్నది అని అంటే, మళ్ళా రాజీనామా చేయమంటే మీరు రాజీనామా చేసే తీసుకున్నారా? తీసుకోలే కదా. అదే పద్ధతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తున్నది. నైతికంగా ఇవన్నీ కరెక్ట్ అని నేను అంటలేను, కానీ జరుగుతున్న పరిణామాలకున్న ప్రస్తుత నేపథ్యం ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారంటే, ప్రభుత్వాన్ని పడగొడతా అంటున్నారు, అందుకే నేను ఈ పని చేస్తాను అంటారు కదండి. మరి పొద్దున్న లేస్తే అవే మాటలు మాట్లాడినప్పుడు తప్పించుకోవటానికి వేల మార్గాలు కనబడుతున్నాయి. వాళ్ళకైతే ఇది అదనపు అవకాశం. ఇది పూర్తిగా అంతా ప్రజలు ఆమోదిస్తారని కాదు, కానీ ఇది ఒక అవకాశం.
తప్పకుండా మరి పడగొడతామని హెచ్చరికలు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ పోయి ఇంకో పార్టీలో చేరటానికి సిద్ధపడ్డప్పుడు మేము జాగ్రత్త పడకపోతే మరి మాకు నష్టం జరుగుతుంది కదా అనే మాట వాళ్ళు ఇలా అనొచ్చు. అనటానికి సంపూర్ణంగా అవకాశం ఇచ్చింది బీజేపీ ఇచ్చింది. కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ బీఆర్ఎస్ ఈ అవకాశాన్ని కల్పించింది. సో ఇంకోటి ఏంటంటే సార్, ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో 2023 ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణ సమాజం సంపదను దోచుకున్నాడు కేసీఆర్, దాన్ని మొత్తం రికవర్ చేసి అకౌంట్లో వేస్తాను అన్నారు. అది సాధ్యమేనా సార్? అది ఇప్పుడు సొమ్ము దోచుకున్నారు అనేది లీగల్గా ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావాలి. పద్ధతి అయితే కాంగ్రెస్ సరిగ్గానే పాటిస్తున్నది. మొట్టమొదట దానిపైన మొత్తంగా నిపుణులతోని మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు, దాన్ని ఒకవేళ మరమ్మతులు చేయవలసి వస్తే ఎట్లా మరమ్మతులు చేయాలి ఆ సమాచారం అంతా తీసుకున్నారు. ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా అయిపోయిందని ఏం కాదు. వీళ్ళు వేసిన కమిటీ ఇంకా దాన్ని సమగ్రంగా దాని మీద అధ్యయనం చేస్తున్నారు. పోయి దాని ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది అన్ని లెక్కలు తీస్తున్నారు. అది ఒకవైపు సమాచారం రాబట్టుతోనే మొత్తంగా ప్రభుత్వ నిర్ణయాల్లో ఉన్న లోపాలన్నింటినీ గుర్తించడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేశారు. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్టు ఇవి వచ్చిన తర్వాత సహజంగానే ఒక క్రిమినల్ తప్పులు దొరికితే స్పష్టంగా కనబడితే అందులో ప్రభుత్వం పాత్ర ఉంటే తప్పనిసరిగా ఒక క్రిమినల్ కేసు వేయటానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి కేసుల ద్వారా బహుశా కోర్టు ద్వారా ఒక ఆర్డర్ తెస్తే తప్ప ఆస్తులను జప్తు చేయటం అనేది సాధ్యం కాదు. సో కాబట్టి అది ఓన్లీ ఆ పద్ధతి ఏదో ఎన్నికలప్పుడు బెదిరించటం అని కాదు, ఆ పద్ధతుల్లో ఆ తొవ్వలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వం అంటే నువ్వు నాకు నచ్చింది, నాకు నిర్ణయం చేసుకున్నా నేను ఇంకా ఆస్తులు తీసుకుంటా అంటే కుదరదు కదా. లీగల్ పద్ధతుల ప్రకారమే చేయవలసి ఉంటుంది. ఆ చట్టబద్ధమైన మార్గంలో అయితే గవర్నమెంట్ నడుస్తున్నది. ఇవాళ కాకపోయినా రేపైనా నివేదికలు వస్తే స్పష్టంగా ఇటు టెక్నికల్ కమిటీ నుంచి అటు న్యాయ విచారణ కమిషన్ నుంచి నివేదికలు వస్తే నివేదికల ప్రాతిపదికన అప్పుడు వీళ్ళు లీగల్ చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి, కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు బహుశా అందులో భాగంగా ఇవన్నీ ముందుకొచ్చే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిటీకి హాజరు కమ్మంటే ఆయన అసలు దానికి చట్టబద్ధత లేదు, హాజరు కానని చెప్పి ఆయన ఆన్ పేపర్ రాశారు కదా. ఇప్పుడు 2 కారణాల చేత వాస్తవానికి కేసీఆర్ గారు హాజరు కావాలి. మొదటిది ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి మొన్నటిదాకా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పడానికి అది సరి అయిన వేదిక. ఒక జవాబు చెప్పుకోవటానికి ఆయనకు అదొక అవకాశం. నేను చెప్పను పో అని జడ్జి మీద తప్పులు నేరం మోపుతున్నాడు అని అంటే తప్పనిసరిగా ప్రజలకు ఆయన తప్పుడు సంకేతం ఇస్తున్నట్టే లెక్క. ఇప్పుడు కోర్టు కూడా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఏముంది, వాళ్ళు ఏదో సమాచారం అడుగుతున్నారు, అదొక నిజ నిర్ధారణ కమిటీ, వాస్తవాలు వాళ్ళకి చెప్పాలి కదా, నువ్వు చెప్పడానికి ఇబ్బంది ఎందుకు అని కోర్టు కూడా తీర్పు చెప్పింది. చెంపపెట్టులాగానే ఉన్నది ఒక రకంగా కోర్టు తీర్పు. కనుక ఇది ఆయన చేస్తున్న తప్పిదం ఇది. అది జడ్జి మీద అభియోగం మోపి తప్పించుకునే ప్రయత్నము, అది ఇంకా పెద్ద తప్పిదం. ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పింది, నువ్వు చెప్పిన ఆరోపణలను రుజువు చేయటానికి ఏ సమాచారము లేదు కాబట్టి నువ్వు చేస్తున్న అభియోగాన్ని మేము కొట్టేస్తున్నామని చెప్పి వాళ్ళు కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇవాళ అందుకనే ఏంటంటే మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన ఒక తప్పుతోవలో పోయిండు, అనవసరంగా కొని తెచ్చుకున్నాడు. ప్రజల దృష్టికి ఇవాళ ఏమవుతున్నదంటే ఏదో తప్పు చేసిండు, దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇవాళ మనకు అర్థమవుతున్నది. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే మేమేదో చెప్తుంటామో అది అధికారులు చూసుకోవాలి, నాకేం సంబంధం అనే సెన్స్లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఏమో 4-5 ఫోన్లు ట్యాప్ చేస్తే ఏమవుతుంది అని ఆయన వ్యాఖ్య చేశారు. ఏదైనా కానీ ఒక ప్రభుత్వం ఇక్కడనే మొత్తం గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే, నేను అధికారంలో ఉన్న ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన కాబట్టి నేనేమైనా చేయవచ్చును, నా అధికారానికి ఇంకా పరిమితులు లేవు అనే ధోరణిలో వాళ్ళు నడిచారు. అట్లాంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు పనిచేసారు. అది కరెక్ట్ కాదు. అధికారంలో గెలిచిన వాడు చట్టానికి లోబడి ప్రజల పట్ల జవాబుదారీతనంతో అధికారాన్ని చెలాయించాలి. కానీ ఆ బాధ్యతను మర్చిపోయి వాళ్ళ అధికారాన్ని చెలాయించారు. అది చాలా పెద్ద తప్పు. దాన్ని ఇవాళ మనం మొట్టమొదట అర్థం చేసుకోవాల్సి ఉంది.
రెండవది చాలా కీలకమైన విషయం ఏంటంటే తాను మన ఈ నిర్దిష్టమైన అంశానికి వస్తే భారత టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఆ చట్టాన్ని తుంగలో దొక్కి నేను అవునాయా 4 ఫోన్లు, నీవెవరు? నీ అధికారం అనేది పూర్తిగా నీ ఇష్టానుసారంగా చెలాయించడానికి అక్కడ అవకాశం లేదు. చట్టం ఒప్పుకోదు. ప్రజాస్వామ్య సూత్రాలు అట్లాంటి పద్ధతులను అసలే అంగీకరించవు. కాబట్టి ఇలా చాలా కీలకం ఏంటంటే అప్పటి ఆ ప్రభుత్వము ఆ చట్టాన్ని తుంగలో దొక్కింది. ఇష్టానుసారంగా నువ్వు ఫోన్లు వింటానంటే వ్యక్తులకు ఉండేటువంటి ఒక గోప్యత అనేది, నీకంటూ వ్యక్తిగత భద్రత అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఉల్లంఘించి నువ్వేం మాట్లాడుకుంటున్నావు వింటాను అంటే అంతకంటే పెద్ద తప్పు మరొకట్లేదు. ఈ తప్పు చేసినామనేది కేసీఆర్ ఒప్పుకుంటుండు. కేసీఆర్ ఏమంటుండంటే జరిగితే జరిగి ఉండొచ్చు, అది అధికారులు చేసిండ్రు. అధికారులు ఏదైనా నిర్ణయం తమ ఇష్టానుసారంగా తీసుకోరు. ఒకవేళ తీసుకొని ఉంటే అధికారులు శిక్ష అనుభవించక తప్పదు. అది దాంట్లో ఇంకా మరొక మాట అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు టెలిఫోన్లు ట్యాప్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసి మేము వింటాము అనంటే సమాజం అంగీకరించకూడదు. అది నాగరికమైన పద్ధతి కాదు, అది సభ్యత అని కూడా అనిపించుకోదు. అది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అందుకని తేలాలి. ఒకవేళ ఆయనకు సంబంధం లేకుండా అధికారులే చేసి ఉంటే అధికారులు శిక్ష అనుభవించాలి. ఆదేశాల మేరకు చేసినాము అని అధికారులు కనుక అంటే గత ముఖ్యమంత్రి గారు కూడా దానికి బాధ్యత వహించాలి. ఆయన కూడా శిక్షకు సిద్ధపడవలసి వస్తుంది. కానీ ఇది చెప్పాల్సినటువంటి ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ మాజీ అధికారి, ఆయన అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఇక్కడ తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందంటారా? ఇవాళ కాబట్టి రేపు వస్తాడు, ఎటు పోతాడండి? ఎందుకు రాడు? తప్పకుండా రావాల్సి వస్తుంది. అక్కడ ఎక్స్టెన్షన్ అయితే కుదరదు. ఎందుకంటే గవర్నమెంట్ మాకు అవసరం, ఒక కేసులో ఆయనను విచారించవలసి ఉంది అన్నాక అక్కడి ప్రభుత్వము ఆయన పొడిగింపు ఇచ్చే అవకాశం అయితే లేదు, వీసా పొడిగించే అవకాశం లేదు. సో ఈ కేసులన్నిటిలో కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా సార్ అసలు? అంటే ఈ కేసులు ఏమేం చెప్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలండి. మొట్టమొదటిగా ఈ కేసుల వల్ల మనకు తెలిసేది ఏంటంటే విచ్చలవిడిగా అధికారాన్ని చెలాయించారు, చట్టాన్ని గౌరవించలేదు, రాజ్యాంగాన్ని నీతిని పాటించలేదు, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కూడా వీళ్ళు పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించారు. ఇట్లా ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించడానికి వీల్లేదు. ఇట్లా ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవడానికి చాలా అవకాశం ఉంది, లేకుంటే పోలేదు. కాకపోతే ఏంటంటే అట్లాంటి విచారణ అనేది ఒక కక్ష సాధింపు చర్యగా ఉండటానికి వీల్లేదు. ఆ విచారణ అనేది న్యాయసమ్మతంగా ఉండాలి, చట్టం పేర్కొన్న పద్ధతుల్లోనే అది జరగాలి, చట్టం పేర్కొన్న పద్ధతుల ప్రకారమే శిక్ష కూడా ఉండాలి. అంతే తప్ప కానీ మాకు ఆయనకు రాజకీయంగా పడదు కాబట్టి మేము ఏదంటే అది చేయొచ్చు అని ప్రభుత్వం అనుకుంటే అది కూడా తప్పు అవుతుంది. ఈ విషయం ప్రభుత్వం గుర్తించి జాగ్రత్తలు పాటిస్తున్నారు, విచారణ చేస్తున్నారు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఆ వాస్తవాల ఆధారంగా తర్వాత తప్పకుండా క్రిమినల్ చర్యలు కూడా మొదలవుతాయి. అంటే ఆ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే ప్రొఫెసర్ గారు, రేవంత్ రెడ్డి పదే అనేక సందర్భాల్లో తెలంగాణ సమాజానికి చెప్పిన మాట ఏంటంటే మొత్తాన్ని కల్లగొండ ఫ్యామిలీ తీసుకెళ్ళి నేను ఒకే జైల్లో పెడతాను, అసలు అన్ని తప్పులు చేశారు వీళ్ళు, తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ 10,000 ఎకరాలు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించారు, ఇలా రకరకాల ఆరోపణలు ప్రచార సందర్భంగా చేశారు. ఆ దిశగా అడుగులు పట్టడం లేదు అనేటువంటి ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. ఎట్లయితే ప్రజలకు చెప్పినరో ఆ పద్ధతి ప్రకారం కాంగ్రెస్ నడుచుకోవాల్సి ఉంటుంది. అది కాంగ్రెస్ మీద ఉన్న బాధ్యత. 1, 2 ప్రజలు కూడా ఏమి అనుకుంటున్నారంటే ఇన్ని తప్పులు చేసిండ్రు అనేది అర్థమవుతుంది కదా, ఎందుకు చర్యలు తీసుకోరు అనేది కూడా ప్రజల నుంచి ఒక ఒత్తిడి ఉంది. కనుక జాప్యం జరిగితే నష్టం కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. అది కాబట్టి దాన్ని జాప్యం చేయకుండా చర్యలు అయితే తీసుకోవాలి. సో రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా మనం చూసాం, ప్రధానమైనటువంటి హామీల్లో కొన్ని ఫ్రీ బస్సు అన్నీ ఇంప్లిమెంట్ చేశారు. రైతు రుణమాఫీ మిగిలిపోయింది, అది చేయట్లేదు. రైతు బంధు కూడా దానికి ఏదో కొంత రెస్ట్రిక్షన్స్ పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు ఇది అమలు చేయలేరు, వాళ్ళ హామీలు ఇచ్చినటువంటి హామీలు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పెద్ద ప్రచారం.
అది ఇంప్లిమెంట్ చేసేంత ఆర్థిక స్తోమత, ఆర్థిక పరిపుష్టి రాష్ట్రానికి ఉందంటారా? బాగా అప్పులపాలు చేసిపోయినారు కదా కాంగ్రెస్, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అప్పులపాలు చేసినారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని లూటీ చేయటమే కాదు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయినారు. దానివల్ల ఏమవుతుందంటే నిధుల కొరత ఉన్నది. ఇవాళ గవర్నమెంట్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య, చాలా బిల్లులు పెండింగ్లో పెట్టండి. అప్పు అంటే కేవలం బ్యాంకులకు ఉన్న అప్పు ఒకటే లెక్క పెట్టకండి, ప్రజలకు పౌరులకు చెల్లించవలసిన సొమ్ము కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు. అంటే అది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, అది కూడా ప్రజలకు అప్పుబడ్డట్టే కదా. కాబట్టి ఇవన్నీ ఒక రకంగా ఒక 50-60 వేల కోట్లే ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసి ఉంది. అట్లాంటిదే పెద్ద మొత్తంలో ఇంకా ఉద్యోగులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఇవ్వవలసి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఈ బిల్లులను పెండింగ్లో పెట్టడమే కాక విచ్చలవిడిగా అప్పులు కూడా చేసింది. ఇవన్నీ వెరసి ఇవాళ రాష్ట్రానికి చాలా భారం అయిపోయినాయి. ప్రభుత్వం ఇవాళ ఏది ఖర్చు చేయాలన్నా నిధులు దొరుకుతలేవు. ఒక మంత్రి గారు నాతో స్పష్టంగా చెప్పింది, నాకు చెయ్యేస్తే ఎక్కడ ఎంత కనబడతలేదు, ఎంత తగులుతలేదు, ఎట్లా నడపాలో మాకు అర్థం కావట్లేదు ఉన్నాయి అన్నారు. ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పిన అని వారు. ఇంకా వాస్తవానికి చాలా విషయాలు ఇలా బయట వాళ్ళు అనటం లేదు, కానీ అనధికారికంగా చెప్తున్నది ఏంటంటే అసలు ఎక్కడ చూడు అప్పులు చేసిందండి. అది అర్థం కాని ఈ విషయము. కనీసం ఆదాయం ఎట్లా పెంచుకోవాలనే విషయం పైన దృష్టి పెట్టి సమీక్ష కూడా చేయలేదు. 10 ఏళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. అసలు ఏ పనులు చేయలేదు వీళ్ళు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం తప్ప ఇంకో దాని మీద దృష్టి కూడా పెట్టలేదు. ఇటు మిషన్ భగీరథ, అటు కాళేశ్వరం తప్ప ఇంకో దాని మీద దృష్టి పెట్టలేదు. 50-60 వేల ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయండి. ఇంతకంటే విషాదం ఇంకోటి లేదు. ఇంత దుర్మార్గంగా ఒక పరిపాలన సాగింది అనేది మనం ఇవాళ ఒకటొకటిగా విషయాలు బయటపడుతుంటే మనకు తెలుస్తున్నది. ఇది కానీ వాళ్ళ వర్షన్ డిఫరెంట్గా ఉంది. 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారని అడుగుతున్నారు. బట్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాము, అది కనిపించట్లేదు, అర్థం చేసుకునే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటారు వాళ్ళు. ఆదాయాన్ని ఇచ్చే మౌలిక సదుపాయాలు రాలేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే కాళేశ్వరం కట్టిండ్రు, ఒక చుక్క నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు. మిషన్ భగీరథ జరిగింది. నిన్న ఏదో ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు ఆదిలాబాద్, వాళ్ళు ఏమంటున్నారంటే ఆ నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు, పాత వ్యవస్థ కుప్పగూలింది, కొత్త వ్యవస్థ నీళ్లు వాడుకునే పరిస్థితి లేదు. డాక్టర్లా నీళ్లు వాడకండి, బయట ఎక్కడని తెచ్చుకొని వాడండి, కానీ స్నానానికి వాడితే దురదలేస్తుంది, ఆ నీళ్లు వాడకండి అని డాక్టర్లు చెప్తున్నారు. అంటే మీరు సృష్టించిన మౌలిక సదుపాయం అని అంటున్నారు, కానీ ఆ సదుపాయాలు నిరుపయోగంగా మారిపోయినాయి. బూడిదలు పోసిన పన్నీర్ అయినాయి మీరు పెట్టిన పెట్టుబడి. అది జరిగినటువంటి వాస్తవం. ఇది అట్లే జరిగింది, అది అట్లాగే జరిగింది. మీరు విద్యుత్ రంగం మేము నిర్మాణాలు చేసినామని చెప్తే అవి కూడా రేపు నడిచే పరిస్థితి లేదు, కుప్పగూలిపోయే పరిస్థితే కనబడతా ఉంది. ప్రతి దగ్గర ఇంత లోపభూయిష్టంగా నిర్మాణాలు చేసి అవి ఎందుకు పనికి రాకుండా దుర్వినియోగంగా అవి మారిపోతూ ఉంటే నువ్వు దేని గురించి గొప్పలు చెప్తున్నావు? వీటి వల్ల ఒక దమ్మిడి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. వాస్తవానికి నీళ్ళు వచ్చి పంటలు బాగా పండి ఉంటే రైతులు మంచిగా పోయి బయట మార్కెట్లో తమకు కావలసినవన్నీ కొనుక్కుంటారు కదనండి. కొనుక్కుంటే పన్నుల రూపంలో ప్రభుత్వానికి బోల్డంత ఆదాయం వచ్చేది. కానీ మీరు ఆ ప్రయత్నం చేయలేదు. ఇలా నీళ్లు రావు, రైతులకు దానివల్ల ప్రయోజనము లేదు, రాష్ట్రానికి కావలసినటువంటి అవసరాలను అవి తీర్చలేకపోతున్నాయి, సాగునీటి అవసరాలు కానీ. ఇవన్నింటి వల్ల ఏం జరుగుతున్నది అని అంటే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం శూన్యం అని కాంగ్రెస్ పార్టీ చెప్తా అంటే, కాంగ్రెస్ ఏమంటారంటే మాకు ఇచ్చి చూడండి అధికారం, మీకు పరిపాలన చేతగాక ఆ విధంగా కామెంట్లు చేస్తున్నారు, పవర్ కట్ చేస్తున్నారు, విత్తనాలు లేకుండా క్యూలో నిలబెడుతున్నారు రైతుల్ని అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. పవర్ కట్స్ ఏమవుతున్నాయి అక్కడ ఏమీ కావట్లేదు, కానీ ఈ రకంగా రాష్ట్రాన్ని మీరు బాధ్యత లేకుండా అడ్డగోలుగా ఆర్థికంగా దివాలా తీసి ఆ మాట అనటానికి అధికారం ఎట్లా ధైర్యం చేస్తారండి? అట్లా మాట్లాడకూడదు కదా. నువ్వే కుప్పగూల్చినావు, ఆర్థికంగా నష్టాన్ని పాలు చేసినావు, మొత్తానికి ఎక్కడికక్కడ సంస్థలకు చెల్లించవలసిన సొమ్ము కూడా చెల్లించలేని స్థితి. బకాయిలు ప్రభుత్వము
విద్యుత్ సంస్థలకు బకాయి పడ్డది, ఆ పైసలు కూడా కట్టలేని స్థితి. అట్లా మీరు లెక్కలు తీస్తే ఇది 5-6 లక్షలతో ఆగే అప్పు కాదు, ఇంకెక్కువ ఉంటుంది ఇది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ రోజున 2014లో బాధ్యతలు స్వీకరించడానికి ఆ సమయానికి ఉన్నటువంటి బడ్జెట్ సైజు, ఇవాళ బడ్జెట్ సైజు 2023లో దిగిపోయినటువంటి బడ్జెట్ సైజు, ఆ రోజు ఉన్నటువంటి తలసరి ఆదాయం, ఇవాళ ఉన్నటువంటి తలసరి ఆదాయం, అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా నెంబర్ 1 రాష్ట్రంగా మేము తీర్చిద్దాం, జీతాలు కూడా మేము హయ్యెస్ట్ ఇస్తున్నాం ఉద్యోగులకి అని చెప్తున్నారు. కానీ ఫస్ట్కి ఇవ్వలేకపోతున్నాం ఎందుకు, అది కూడా చెప్పాలి కదా, కారణం చెప్పాలి కదా. 50-60 వేల కోట్ల దాకా సుమారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఉద్యోగులు వాళ్ళ సొంత ప్రావిడెంట్ ఫండ్ నుంచి వసూలు చేసుకోవాల్సిన డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకు మీరు కాళేశ్వరం 40% పనులు కూడా 50% పనులు కూడా కాలేదు, పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ నీళ్లు వాడుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా ఇవన్నింటికి కూడా సమాధానం అయితే చెప్పాలి కదా. మీరు డబ్బులు ఖర్చు చేసిండ్రు, కాంట్రాక్టర్లు అవపడ్డారు, మీరు కూడా కొంత దానివల్ల లబ్ధి పొందిండ్రు. కానీ ప్రజలకు ఒరిగింది ఏంది మీరు చెప్పండి. మీరు అనేక పర్యాయాలు చెప్పినారు 2 ఏళ్లలో నల్ల అయితే నీళ్ళు వస్తాయని 15-16లో చెప్పిన ముచ్చట ఇప్పటికి కూడా చాలా ఊళ్ళల్లో అది పనిచేయట్లేదు, నీళ్లు రావటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో టౌన్లో మిత్రులు చెప్తా ఉండ్రి ఆ వాల్వ్ బ్రేక్ అయిపోయింది, దానికి ప్రత్యేకంగా ఆర్డర్ చేయటానికి నిధులు లేవు. అవి రానంత వరకు ఆదిలాబాద్ పట్టణానికి నీళ్ళు ఇవ్వగలిగే పరిస్థితి లేదు. అంటే ఇవన్నీ దాచిపెట్టి సగం విషయాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్. దానివల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఉండదు. ఒకటొకటిగా విషయాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ మీరు చెప్పే అబద్ధాలు నిలిచే అవకాశం లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియాను మేనేజ్ చేయగలిగినరు, వాస్తవాలు దాచిపెట్టగలిగినరు. ఇప్పుడు మాత్రం అది సాధ్యం కాదు. కానీ ఒక కొలమానం చెప్పారు కేసీఆర్ గారు. ఏం చెప్పారంటే తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ చేయగలిగాను ఇక్కడ, 1. 2, ఆ రోజున ఆంధ్రాలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 3 ఎకరాలు లెక్క ఏదో చెప్పారు. ఇప్పుడు ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుంది, ఇక్కడ ఎకరం అమ్మితే తెలంగాణలో, ఇందుకన్నా అభివృద్ధి ఏంటి అని అడుగు. ఇవి ఇండికేటర్స్ కావండి, ప్రపంచం ఒప్పుకుంటలేదు. 1974లో 75లో చర్చ మొదలైంది. తలసరి ఆదాయం అంటున్నారు. రాష్ట్రానికి ఉండే స్థూలమైన ఆదాయాన్ని మొత్తం జనాభాతో మనం దాన్ని భాగారం చేస్తే అప్పుడు తలా ఎంత ఉన్నది వస్తుంది అనేది లెక్క తేలుతుంది. కానీ అది అట్లా రాదు కదా. మన దగ్గర వచ్చే ఆదాయంలో 50% హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి వస్తున్నది. ఈ జిల్లాలలో ఉన్నటువంటి తలసరి ఆదాయం ఉన్నంతగా ఆదిలాబాదు, మహబూబ్ నగర్ లేదు. అంటే చాలా స్పష్టంగా ఏంటంటే కొంతమందికి ఎక్కువ లాభం జరుగుతున్నది, కొంతమందికి అసలే లాభం జరగట్లేదు. అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇది ఈ లెక్కలకు ఉన్నటువంటి ప్రధానమైన పరిమితి. అందుకని దాన్ని ప్రధానంగా ప్రమాణంగా ఎవరు కూడా తీసుకుంటలేరు. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఎకరం అమ్మితే 100 ఎకరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అది కూడా మీరు ప్రమాణం కాదు. డబ్బులు ఉండి హైదరాబాద్లో భూమి అమ్ముకునేటోళ్ళకి లాభం. కానీ హైదరాబాద్ దాటి మీరు పోతే ఏ మంచిర్యాల జిల్లాకు పోతే అదే విలువ ఏం లేదు. అక్కడ కూడా ఇప్పుడు విలువ పెరిగింది. 5-10 వేలకు ఎకరం అమ్మిన చోట అక్కడ కూడా ఇప్పుడు విలువ పెరిగింది. ఎంత పెరిగినా వ్యత్యాసం అనేది చాలా తీవ్రంగా ఉంది. రెండవది. మూడవది ఏంటంటే అభివృద్ధికి ఇతర ప్రమాణాలను జోడించింది ఐక్యరాజ్య సమితి. అభివృద్ధి అంటే కేవలము ప్రజల భాగస్వామ్యంతో ప్రజలకు మేలు చేసేటువంటి రీతిలో జరిగిన అభివృద్ధిని అభివృద్ధి అంటామని. దానికి అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే మనిషి నిండుగా జీవించాలి, నిండుగా ఎదగాలి అని అంటే అప్పుడు మనిషికి చాలా అవసరాలు ఉంటాయి. అవసరాలన్నీ తీరినప్పుడే అభివృద్ధి జరిగినట్టు లెక్క. విద్య, వైద్యం, బట్ట, ఇల్లు ఇట్లాంటివన్నీ సౌకర్యాలు కూడా కల్పించగలగాలి. కానీ వాళ్ళ రాష్ట్రంలో మనం విద్యాపరంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగున ఉన్నాం. వైద్యం పరంగా చాలా ప్రమాణాలు కనుక మనం చూస్తే చాలా వెనుకబడిపోయి ఉన్నాం.
ఇవన్నింటినీ మనం మర్చిపోయి అభివృద్ధి జరిగింది అని లెక్కలు చెప్తే ఏం ప్రయోజనం అండి? కానీ మీరు అన్నట్టు అమృత్ సేన్ గారు చెప్పింది ఏంది, హ్యూమన్ ఇండెక్స్ని బెంచ్ మార్క్ తీసుకుని ఆయన చెప్పారు. కానీ ఏ రాష్ట్రం అది తీసుకోలేదు. జాతీయ స్థాయిలో కూడా తలసరి ఆదాయం అని అంటే అందరిది కలిపి కౌంట్ చేస్తారు కదా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను గుర్తిస్తున్నారు, ఆ లెక్కలు తీస్తున్నారు. ఆ లెక్కలు ఎందుకు రావు? అన్నిటికంటే మించి ఏంటంటే పోయిన 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేయలేదు, అచ్చు వేయలేదు, ఏ ఒక్క పుస్తకం కూడా బయటికి రాలేదు. అందుకని మన గణాంక సంస్థ కూడా ఖైరతాబాద్లోనే ఉంది, అనుకుంటా ఇక్కడే ఉంది గణాంక సంస్థ, స్టాటిస్టికల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్. వాళ్ళు గణాంకాలను కూడా విడుదల చేయట్లేదు. ఏ గణాంకాలు ఇలా విడుదల కావట్లేదు. ఏ వాస్తవాలను దాచిపెట్టి మాట్లాడితే ఏం ప్రయోజనం అని నేను ప్రధానంగా చెప్పదలిచిన. అది సర్వము మీరు అబద్ధాలే చెప్పి అబద్ధాలనే ప్రచారం చేస్తే అవే వాస్తవాలై కూర్చుంటాయనే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇన్ని రోజులు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కంట్రోల్ చేయగలిగినాం. ఇప్పుడు సోషల్ మీడియాను కంట్రోల్ చేసి మనం అబద్ధాలను వ్యాప్తి చేస్తే అవి వాస్తవాలై కూర్చుంటాయి అని చెప్పి మీరు ఒక ప్రయత్నంతో వ్యూహంతో పోతున్నారు. కానీ ప్రజలకు ఇవి అర్థమవుతాయి కదా, వాళ్ళ జీవితం వాళ్ళకు తెలుస్తుంది కదా, అర్థమవుతాయి కదా. ఫస్ట్కు జీతాలు రాలేదు, వాళ్ళకు తెలుసు ఇవి విషయాలు. వాళ్ళకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతుంది కదా. తమ పిల్లలు చదువుకోవటానికి ఖర్చులు పెరిగిపోతున్నాయి, ప్రైవేటుకు పంపవలసి వస్తున్నది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విద్య మీద ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. ప్రజల మీద ఇంతగా భారం మోయవలసి వస్తున్నది. వైద్యం ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. వ్యవసాయం నుంచి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఉపాధికి విషయానికి వస్తే కొద్దిపాటి గౌరవంగా వేతనం దొరికేటువంటి కొద్దిపాటి ఉద్యోగాలు మినహా మిగిలిన వాళ్ళ ఆదాయాలన్నీ కూడా తక్కువే ఉన్నాయనేది మనకు వివిధ అధ్యయనాలు తేల్చి చెప్పినాయి. ఇవన్నీ ప్రభుత్వం లెక్కలే, మన సొంత లెక్కలేం కావు. ప్రతి దగ్గర కూడా మన దగ్గర ఆదాయం తక్కువే. పంజాబ్లో ఉన్నంత, హర్యానాలో ఉన్నంతగా, సిమ్లాలో ఉన్నంతగా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నంతగా మన దగ్గర వ్యవసాయం నుంచి ఆదాయం లేదు. ఇవన్నీ సమస్యలు, వాస్తవాలు. ఇవన్నీ ఉపాధి కల్పన చేయలేని స్థితి. పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే దిశగా నెట్టబడుతున్నారు. ఇన్ని వాస్తవాలను మనం మర్చిపోయి మేము బాగు చేసినాం, గణాంకాలను చూడండి, తలసరి ఆదాయం చూడండి అని లెక్కలు చెప్తే మిగతా దుర్భరమైన జీవితాన్ని మీరు దాచిపెడితే అది దాగుతుందానండి? ఇది ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పెద్ద తప్పు. దీని వల్ల వాస్తవాలు ఎవరికి అర్థం కాదని అనుకున్నారు. ఎన్ని రోజులు మీడియాను మీరు నియంత్రించండి, ఇప్పుడు సాధ్యం కాదు. వాస్తవాలు తెలుస్తున్నాయి. మీరు పొద్దున మాట్లాడితే సాయంత్రం వరకల్లా దానికి సమాధానం ప్రజల నుంచే వస్తున్నది. విద్యార్థులు, యువకులు ఇట్లాంటి వాళ్ళే అందజేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం లాగా రూపుదిద్దుకునే క్రమంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. వారం క్రితం అతను నిరాహార దీక్ష చేసి తర్వాత అతన్ని మళ్ళీ స్వచ్ఛందంగా మానుకున్నట్టున్నారు. ఆ నిరుద్యోగ సమస్య అనేది ఇంకా ఫ్లేవర్ అవుతూ ఉంది యూనివర్సిటీల్లో. గతంలో ఉద్యమం కూడా యూనివర్సిటీల నుంచి పుట్టింది. ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ నిర్మాణం జరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదా? ఉన్నది, ఆందోళన ఉన్నది. ఉద్యమ నిర్మాణం అనే దానికంటే ఒక ఆందోళన, అలజడి అనేది ఉంది. చాలా 100కి 100 వాస్తవం. ఇక్కడ చాలా కీలకంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే సమస్య స్వభావం మారింది. కేసీఆర్ కాలంలో ఏంటంటే నోటిఫికేషన్లే వేయలే, నోటిఫికేషన్లు వేయండి అని అడగాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వటమే కాదు, క్యాలెండరే విడుదల చేస్తాము అని వాళ్ళు అంటున్నారు. 1 సంవత్సర పాలనకి ఏం ఉద్యోగాలు, ఎప్పుడు, ఏంది అనేది వాళ్ళు ప్రకటించబోతున్నారు అసెంబ్లీ సమావేశంలో. రెండవది ఏంటంటే అప్పుడు పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోయారు. పేపర్ లీకేజీలు, ఏవో కోర్టు కేసులు, చిక్కులు చాలా తలెత్తినాయి. కాబట్టి ఏంటంటే పరీక్షలు సరిగ్గా నిర్వహణ జరగలేదు, న్యాయం జరగలేదు, ఫలితాలు వెంటనే రాలేదు. ఇప్పుడేమో పరీక్షలు వీళ్ళు బాగానే నిర్వహించగలుగుతున్నారు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తున్నదంటే వాళ్ళు కొన్ని అంశాలపైన ఇది వాయిదా వేయండి, అక్కడ ఇంకా కొంత పోస్టులు పెంచండి, ఇట్లాంటివి రకరకాలైనటువంటి సూచనలు పిల్లల నుంచి వస్తున్నాయి. ఇగో గ్రూప్ 1కు మాకు 1:50 మీరు అవకాశం ఇస్తున్నారు, 100 చేయండి. ఇవి ఇస్తే మాకు ఇంకొంతమందికి అవకాశం దొరుకుతుందేమో అనేది ఈ యువకుల్లో ఒక కోరిక, ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ స్వభావం వేరు. పరీక్షలు జరగట్లేదని కాదు, ఈ అరేంజ్మెంట్లో మార్పులు చేర్పుల కోసం వీళ్ళు అడుగుతున్నారు.
ఈ మార్పులు చేర్పులు మేము అడిగిన విధంగా చేయలేకపోతున్నది అనేది వాళ్ళకు ఉన్నటువంటి విమర్శ. దానికి రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఒక సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తప్పకుండా లీగల్ చిక్కులు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవటానికి లేదు, ఆ స్వభావం వేరు, అది మనం ప్రధానంగా గ్రహించవలసిన అవసరం ఉంది. క్యాలెండర్ కూడా ఇస్తామంటున్నారు కాబట్టి సమస్య యొక్క స్వభావం వేరు రెండు. కాబట్టి తప్పకుండా వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలపైన టీజీపీఎస్సీనో మరొక సంస్థనో దృష్టి పెట్టాలి, పరిష్కారం సూచించాలి. నాలాంటి వాళ్ళం కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా చెప్తే వింటున్నారు, ఆలోచిస్తున్నారు. తప్పకుండా కొన్నింటికి పరిష్కారం దొరుకుతుంది. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, కానీ కొన్నింటికైనా ఒక పరిష్కారం ప్రభుత్వం సూచించే అవకాశం అయితే ఉన్నది. ఇది ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే నిరుద్యోగ సమస్యకి ఇంతకంటే విస్తృతమైన ఒక పరిష్కారాన్ని వెతకాలి. నైపుణ్యాభివృద్ధి అనేది మొట్టమొదటి అవసరం. దానికోసం కూడా ప్రభుత్వము మరి నైపుణ్యాభివృద్ధికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, యూనివర్సిటీ అంటారు, ఇన్స్టిట్యూట్ అంటారు, మొత్తానికి దాన్ని ఏర్పాటు చేయాలనేది అందరం అడుగుతున్నాం. దానికి ప్రభుత్వం కూడా సిద్ధపడుతున్నది. ఇది కూడా జరుగుతుంది. కానీ దానికంటే మూడవది కీలకమైంది ఏంటంటే ఆర్థిక అభివృద్ధి దశ దిశ అనేది రెండు మారాలి. అవి మారకుండా ఉపాధి కల్పన అనేది సాధ్యం కాదు. ఇవాళ విస్తృతమైన సేవారంగం మాత్రమే మన దగ్గర ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నది. హోటళ్ళు, రియల్ ఎస్టేటు. ఇక్కడ ప్రధానంగా ఏముంటుందంటే ఎంతసేపు డెలివరీ బాయ్స్, వీళ్ళే మనకు ట్యాక్సీ డ్రైవర్లు, వీళ్ళు ప్రధానంగా మనకు కనబడుతూ ఉన్నారు. అంతకంటే కూడా మౌలికంగా పారిశ్రామిక రంగంలో ఉపాధి ఉండాలి. వ్యవసాయం నుంచి ఆదాయ భద్రత పెరగాలి. దానికి వ్యవసాయంలో వ్యవసాయ ఉత్పత్తితో పాటు ఉత్పత్తుల యొక్క విలువను పెంచడానికి అవకాశాలు గ్రామ స్థాయిలో ఏర్పడాలి. ఇవి నా దృష్టిలో కీలకమైనవి. రాబోయే రోజుల్లో ఆ దిశలో ఆర్థిక విధానాల రూపకల్పన ప్రయత్నం జరగాలి. మేము ఆ విషయాల మీద కూడా తప్పకుండా దృష్టి పెడతాం. అట్లాగని ఇవాళ విద్యార్థులు పోటీ పరీక్షల విషయంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను విస్మరించాలని కాదు, వాటిపైన దృష్టి పెట్టాలి, వాటికి ఒక పరిష్కారాన్ని చూపించాలి. ఆ ప్రయత్నాలు జరగవలసినటువంటి అవసరం ఉంది. కొంత పురోగతి ఉంది, కొంత ఇంకా జరగవలసింది ఉంది. మొత్తం మీదనైతే నిరుద్యోగ సమస్య ఈ 6 నెలల్లో పరిష్కారం అవుతుందని ఎవరం అనుకోలేదు. కానీ పరిష్కారం దిశగా ఒక అడుగులు పడుతుంటే మొత్తంగా నిరుద్యోగ రేటు తగ్గిన రోజు మనం ఇంకా లక్ష్యం చేరుకున్నట్టు. ప్రయాణం అటు జరుగుతున్నదా లేదా అనేదే మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి. ఇది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం. ఇంకోటి సార్, నిరుద్యోగుల విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం వెనక కొన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయి. వాటిని బీఆర్ఎస్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్లో ఉండేటువంటి కొంతమంది చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. అది నిజమా? దాంట్లో ఏమన్నా ఉందా? అంటే ప్రధానంగా నా ఆలోచన అయితే అట్లా మనం ఉంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. దానికంటే ముందు ఏంటంటే ఎక్కడో ఒక అవసరం అనిపించినప్పుడు పిల్లలు కదులుతుంటారు. ఆ అవసరం ఏంటిదనే దాన్ని మనం అడ్రస్ చేయాలి. దాని మీద దృష్టి పెడితే ఉపయోగం. మిగతావన్నీ తర్వాత ఆలోచించవలసిన విషయాలు. ఏది వాళ్ళని ప్రేరేపించడానికి ఉపయోగపడుతున్నది, ఆ ప్రేరేపితులు ఎందుకు అవుతున్నారు అనేది మనం కీలకం. దాని మీద దృష్టి పెట్టి మనం ఆలోచించాలని నేను అనుకుంటాను. సార్, తాజాగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. సో అది బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేటువంటి ఆ షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలకు సంబంధించి ఏదో ఒక రూట్ మ్యాప్ తయారు చేసినట్టున్నారు. అది పురోగతి చెందిందని అనిపిస్తుందా? పురోగతి దిశగా వెళ్తుంది అని అంటే మనం మాట్లాడుకొని పరిష్కరించుకుందాం. దానికోసం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారు. చాలు నా దృష్టిలో. ఫస్ట్ మీటింగ్లోనే అన్నీ అవుతాయి అనుకోలేదు. నేను అనుకున్నది కూడా రోడ్ మ్యాప్తో బయటికి వాళ్ళు నిర్ణయించుకోగలిగితే చాలు. అప్పుడు ఆఫీసర్ స్థాయిలో ఎన్ని పరిష్కారం చేసుకోగలిగితే పరిష్కరించుకుంటారు. మిగిలినవన్నీ మంత్రుల స్థాయిలో. అక్కడ కూడా కాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రులు కలుస్తారు. అక్కడ కూడా కుదరకపోతే కేంద్రం యొక్క మధ్యవర్తిత్వాన్ని అడుగుతామని చెప్పి అనుకున్నారు. బాగుంది, ఈ రోడ్ మ్యాప్ బాగుంది. ప్రయత్నము కాలపరిమితి పెట్టుకోవాలని కూడా నిర్ణయించుకొని 2-3 నెలల్లోనే ఇవన్నీ వీలైనంత వరకు పరిష్కారం చేయాలని అనుకోవటం. నాకు ఉన్న అంచనా అయితే చాలా వరకు అధికారుల స్థాయిలో పరిష్కారం అవుతాయి.
మిగిలిన కొన్ని మంత్రుల స్థాయిలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏవో ఒకటో రెండో చిక్కు సమస్యలు, ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రులు కూర్చోవటమో కేంద్రం మధ్యవర్తిత్వాన్ని కోరవలసిన పరిస్థితి రావచ్చని నేను అనుకుంటున్నాను. కానీ ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రత్యేకించి హరీష్ రావు ఒక డిమాండ్ చేశారు. ఏదైతే 6 మండలాలు కలిపారో ఆంధ్రప్రదేశ్లో, వాటిని తిరిగి మళ్ళా తెలంగాణలో కల్పించాలి రేవంత్ రెడ్డి అని. ఆ రోజు బీఆర్ఎస్ గట్టిగా ఉంటే పరిణామాలు ఇంకో రకంగా ఉండేవి. ఇవాళ మా అన్ని ప్రతిదీ ఏదో అక్కస్తో మాట్లాడుతున్నాం అనిపిస్తుందని నేను అంటలేని వివరాల జోలికి పోవటం లేదు. కానీ ఆ రోజు మీరు జాగ్రత్త పడి ఉంటే పరిణామాలు ఇంకో రకంగా ఉండేవి. ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఇది పద్ధతి కాదు, మాతో కూడా మాట్లాడాలి, మా అభిప్రాయాలు కూడా తీసుకోవాలని వీళ్ళు పట్టుబట్టి ఉంటే కేంద్రం ఇంకొంత జాగ్రత్త పడేది. అప్పుడు పరిష్కారం కూడా ఏదో ఒకటి దొరికే అవకాశం ఉంటాయి. కానీ అప్పుడు వీళ్ళు దృష్టి పెట్టలేదు. ఇవాళ వచ్చి మాట్లాడతానంటే కుదరదు. ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక రాజకీయంగా నేను కూడా పై చేయి కావాలి అనే ఆలోచనతో వ్యవహరిస్తే లాభం లేదు. ఒక రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగానే బాధ్యత గల ప్రతిపక్షం పనిచేయాలి. ఆ బాధ్యతగా వాళ్ళు కనుక వ్యవహరిస్తే చాలా లాభం జరుగుతుంది. సండే మీటింగ్ అనగానే, ఆ రోజున మీటింగ్ ఇద్దరు సీఎంలు మీటింగ్ అనగానే అందరూ చాలా ఆసక్తిగా చూశారు 2 రాష్ట్రాల ప్రజలు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మాత్రం చంద్రబాబు నాయుడు ఫోటోలకి చెప్పులు వేయటం, చెప్పులతో కొట్టడం, ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. దాన్ని ఏమంటారు? ఆయన ఆ రాష్ట్రానికి ప్రతినిధిగా వచ్చిండు కాబట్టి ప్రతినిధిని గౌరవించటం మన సంప్రదాయం. అది మంచిది కాదు. అట్లాంటి పద్ధతులు పనికిరావు. ఏదన్నా దృష్టికోణం ఆ రాష్ట్రానికి ఉంటే దాన్ని ఎదుర్కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో మన ప్రభుత్వంతో మాట్లాడాలి. అట్లా చేస్తే ఇప్పుడు కీలకం ఏంటంటే సమస్యల పరిష్కారం కావాలండి. జటిలమైతే వచ్చేది ఏం లేదు, నష్టం. 10 ఏళ్ళుగా ఆస్తులు అన్నీ కూడా బ్యాంకుల్లో నిలిచిపోయినాయి. నగదు నిల్వలన్నీ బ్యాంకుల్లో మిగిలిపోయినాయి. ఏమొస్తుందండి అట్లా మిగిలిపోతాయి? దాన్ని బయటికి తెచ్చి ఉపయోగించుకోవాలి. సంస్థల విభజనను పూర్తి చేసి వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆ ప్రయత్నం జరగాలి కదా. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు బూచిగా చూపించి రాజకీయంగా ఎదగాలనే ప్రయత్నం బీఆర్ఎస్లో కనిపిస్తుందా మీకు? ధోరణి అట్లా ఉండకూడదని నేను స్పష్టంగా చెప్పదలిచింది. ఎవరైనా కావచ్చు కాక, నేను ఒట్టి బీఆర్ఎస్ని ఎత్తి చూపటం కాదు. కానీ బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. మీరు ఈ సమస్యల పరిష్కారానికి 10 ఏళ్ళు కృషి చేయవలసింది చేయలేదు. ఇప్పటికైనా జరుగుతున్నప్పుడు తెలంగాణ పట్ల బాధ్యతగా మీరు వ్యవహరించాలి. మీరు పరిష్కారానికి సూచనలు చేయండి. ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి. అమలు కానప్పుడు మీరు ఏం చేయాలి అప్పుడు ఆలోచించండి. రాజకీయంగా ఎట్లా చేయాలనేది ఆలోచించండి. ఆ బాధ్యతను నువ్వు వదిలిపెడితే మంచిది కాదు. అది రాష్ట్రానికి మంచిది కాదు. రేపు నువ్వు అధికారంలోకి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంటుంది నీకు కూడా. కానీ నువ్వు చెడగొట్టిపోతే నీకు వచ్చే లాభమేం లేదు. రాష్ట్రాన్ని బాగు చేసిన ఖ్యాతి సంపాదించుకుంటే రాజకీయంగా లాభం. చెడగొడితే ఏమొస్తుందంటే మంచి చేసే ప్రయత్నం మీ చేతుల్లో ఇంకా ఉంది, పోలేదు. ఆ ఉన్నదాన్ని సరిగ్గా వినియోగం చేయమని నేను చెప్పదలిచాను. ఈ మీటింగ్కి సంబంధించి సారాంశం ఆల్రెడీ రూట్ మ్యాప్ అవన్నీ క్లియర్గా అన్ని పేపర్లో వచ్చినాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ వచ్చినటువంటి సారాంశం ఏంటంటే, బహుశా మీరు సోషల్ మీడియాలో ఫాలో అవుతారేమో, చూడలేదేమో, అందుకే నేను చెప్తున్నాను సార్. మీరు ఫాలో అయితే టైం కూడా మీకు ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియాలో ఏంటంటే, మొత్తం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాసిస్తున్నారు, గతంలో పరిచయాలు ఉన్నాయి, తెలంగాణ సంపదను రాసిచ్చేస్తున్నారని వీళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి కొన్ని డిమాండ్లు పెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి ఓడరేవులన్నింటిలో భాగం అడిగారు, ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. తిరుపతి దేవస్థానంలో సగభాగం ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి. ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి వైరల్ అవుతున్నటువంటి న్యూస్. వీళ్ళు అడగరు, వాళ్ళు ఇవ్వరండి. ఎందుకు ఈ మాటలు మాట్లాడితే లాభమే ఉంది? ఏదైనా రాష్ట్రం ఇంకో రాష్ట్రంలో భూభాగాన్ని అడుగుతుందా? ఆ తీర ప్రాంతంలో వాటా అడుగుతుందా? తిరుపతి దేవస్థానంలో ఒక భాగం ఇవ్వమని అంటదా? అనటం సాధ్యం కాదు. మా ప్రయాణికులు, మా భక్తులు చాలామంది వస్తారు కాబట్టి బోర్డులో మా వాళ్ళని ఒకరిని పెట్టమని అడిగే అవకాశం మాకు కూడా అక్కడ భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవటానికి ఇంకో ఈ పాత్ర ఇవ్వండి అని అడగచ్చు. అది వేరే మాట.
లేకపోతే మేము కూడా అక్కడ మా తీర ప్రాంతాన్ని ఎగుమతి చేసుకోవటానికి ఆడ మేమన్నా సౌకర్యాలు చేసుకోవటానికి అవకాశం ఉంటుందా అని అడిగితే అడగచ్చు. అవి ఏ ప్రభుత్వం అయినా అంత తలతోక లేకుండా వీళ్ళు డిమాండ్లు పెట్టారు, వాళ్ళు ఒప్పుకోరు. అదేదో వాళ్ళిద్దరు ప్రైవేట్ వ్యవహారం లాగా అటు సోషల్ మీడియాలో అది ప్రైవేట్ వ్యవహారం కాదు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిండు, ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈయన సమావేశంలో పాల్గొన్నాడు. తమ ప్రజల పట్ల వాళ్ళకు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. అంత బాధ్యతారాహిత్యంగా ఎవరు వ్యవహరించడం అనేది కుదరదు. నాకు తెలిసి ఏకాంతంగా కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న పరిస్థితి లేదనుకుంటా. మొత్తం అందరూ ఉన్నారు కదా అక్కడ, అధికారులు ఉన్నారు, మిగతా మంత్రులు ఉన్నారు. కానీ గోను ప్రకాష్ రావు లాంటి వాళ్ళు కూడా ప్రత్యక్ష ప్రసారం పెట్టాలని ఒక డిమాండ్ చేశారు ఆయన. అది ఎట్లా సాధ్యమవుతుందండి? కాదు. అది ఎందుకు కాదు అని అంటే సాధ్యం కాదు. కొన్ని విషయాలు చర్చ జరిగేటప్పుడు రకరకాల వ్యాఖ్యలు చేస్తాం, అవి ఫైనల్ నిర్ణయాలు కావు. అవన్నీ కూడా బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయన అనేది ఏంటంటే 2 దేశాల ప్రధానమంత్రులు 2 దేశాల అధ్యక్షులు కలిసినప్పుడే ప్రత్యక్ష ప్రసారం పెడతారు, వీళ్ళు ఎందుకు పెట్టరు, ఏదో రహస్యం ఉంది అని అంటారు. అనుమానం ఆయన డిమాండ్, ప్రత్యక్ష ప్రసారం పెడితే అనుమానాలు ఉండవు అని. కొంత పారదర్శకంగా ఉండాలని అడగచ్చును, కానీ బహిరంగ పెట్టమంటే కాదు. అది పబ్లిక్ డిబేట్ కాదు కదా. ఇది మాట్లాడుకునేటప్పుడు చాలా విషయాలు చర్చలోకి వస్తుంటాయి, అన్నీ బహిరంగంగా చెప్పేటివి ఉండయి. ఆ జాగ్రత్త మనం కూడా పాటించాలి. సో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా యాక్టివ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టేశారు. ఇక్కడ యాక్టివ్ తెలుగుదేశం పార్టీని చేయడానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారు అనేది ఇంకొక వాదన బయటకు వచ్చింది తాజాగా. తెలుగుదేశం అంత తొందరగా పునరుద్ధరణ కాదు. పాత బేస్ చెదిరిపోయింది. అది చెదిరిపోయింది. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి, ఆయన మీద మన తెలంగాణ ఏర్పాటుకు సహకరించలేదనే అభియోగం ఉంది. కాబట్టి అందువల్ల అదంత సులభంగా అయ్యే పని కాదు. అదేదో రేవంత్ రెడ్డి దానికి మంగళహారతులు బట్టి చేద్దామన్నా అది అయ్యేది కాదు. ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి దాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ ద్వారా తాను తన రాజకీయంగా పరపతిని పెంచుకోవటమే కాదు, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలనేది కూడా ఇవాళ ఆయనకున్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం ఆయన పనిచేస్తున్నాడు. ఇక్కడ ప్రాంతంలో ముఖ్యమంత్రి అయిండు కాబట్టి తాను తన హోదాను కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తాడు వ్యక్తిగతంగా. ఇది మామూలుగా కామన్ సెన్స్ విషయం. కాబట్టి ఈ విషయాలను నేను అనుకోవటము, ఇంతకు మించి దాన్ని మనం విపరీతార్థాలు తీస్తే వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. అంటే దీనికంటే ముందు రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు, తెలుగుదేశం పార్టీని చంపేయకపోతే కేసీఆర్, ఇవాళ కేసీఆర్ పార్టీ చచ్చిపోయేది కాదు, అది ఆ రోజున కేసీఆర్ చేసిన తప్పు తెలుగుదేశం పార్టీని లేకుండా చేయటం అనేది అనే ఒక వ్యాఖ్య చేశారు. దాని కంటిన్యూషన్లో ఈ కామెంట్లు వస్తున్నాయి. సరే, ఒకరు అనుకుంటే పోవటము, ఒకళ్ళ వ్యక్తి అనుకుంటే పైకి లేచి రావటము, ఏవి ఉదంతాలు అట్లా జరగవు. మనం ఏదో కనికట్టు మాయజాలం అనేది అంత స్టేజ్ మీద ఏదో జరుగుతుంటాయి, కానీ అది వ్యక్తిగతమైన ఘటనల విషయంలో జరుగుతాయి, కానీ వ్యవస్థలు సంస్థల విషయంలో అట్లాంటివి జరగవు. అది చరిత్ర క్రమం, సామాజిక పరిణామాలు, పరిస్థితులు అవన్నీ కూడా దోహదపడుతూ ఉంటాయి. 1983లో ఎన్టీ రామారావు గారు అద్భుతంగా 9 నెలల్లో ఎదిగి రాష్ట్రాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాడంటే అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితులు వేరు. ఇవాళ సాధ్యపడట్లేదు తెలంగాణలో అంటే ఇవాళ పరిస్థితులు వేరు. ఒక చరిత్ర పరిణామం నడిచి ఇక్కడి దాకా చేరుకున్నాం. అంటే ఆయన ఏ సెన్స్లో అన్నారంటే, అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు కదా కేసీఆర్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉండే లీడర్లందరినీ రకరకాలుగా ఆయన ప్రలోభ పెట్టి తీసుకున్నారు. దాంతో బలహీనపడింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీని మింగేయబోతుంది అనేది రేవంత్ రెడ్డి ఒక ఆలోచన, ఆ వ్యాఖ్య చేశారు ఆయన. నాకు అంటే వినలేదు, వింటే నేను ఇంకొంత విడమర్చి చెప్పే అవకాశం ఉండే. సో బీజేపీ బలపడే కొంది బీఆర్ఎస్కి తెలంగాణలో స్థానం ఉంటుందా సార్? ఒక రకంగా కొంత బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్ఏ పూనుకున్నది. అది బీఆర్ఎస్ చేసిన తప్పిదం. తనకు 2 బీఆర్ఎస్ చేసిన తప్పిదం ఏంటంటే తెలంగాణ అస్తిత్వమే ఆ పార్టీ ఎదుగుదలకు మూల కారణం. తన మౌలిక సిద్ధాంతాలను ఏ పార్టీ వదులుకోదు. కానీ బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే తన మూల సిద్ధాంతాన్ని, తన పేరును వదులుకోవటమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు.
సో ఆ పార్టీకి మొదటి నుంచి మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా అంటే పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అనడానికి ముందు మీరున్నారు, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి కేసీఆర్ అన్న తర్వాత మీరు అప్పటికే బయటకు వచ్చినట్టున్నారు. ఆల్మోస్ట్ దూరం జరిగారు అంటే వాళ్ళు దూరం జరిపినారు కూడా. ఆ పార్టీకి ఏ ప్రాంతీయ పార్టీకి దేశంలో లేనన్ని ఆస్తులు, నిధి అంటే డబ్బు నిధి ఉన్నాయి అని చెప్పి ఆయనే చెప్పారు, స్వయంగా ఆయనే చెప్పి నేను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తాను ఆ పార్టీని అని చెప్పేసి అన్నారు. ఉదాహరణకి తీసుకుంటే కోకాపేటలో విలువైనటువంటి భూములు తీసుకున్నారు, వాటిని మళ్ళీ ఈ గవర్నమెంట్ రికవరీ చేసుకునే అవకాశం ఉందా? ఉంటుందండి, ఎందుకుంటే కేటాయింపు సరిగ్గా జరగకపోతే వెనక్కి తీసుకోవచ్చు కూడా, దానికి కావలసిన ధరను రాబట్టుకోలేదనుకుంటే. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వ భూములను అట్లా విచ్చలవిడిగా పంచడానికి వీల్లేదని. అట్లా పంచినప్పుడు మార్కెట్ విలువను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మార్కెట్ విలువ ఇవ్వకపోతే తప్పనిసరిగా ప్రభుత్వం పునరాలోచన చేస్తుంది, మార్కెట్ విలువను రాబట్టుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. అది చాలా అనివార్యంగా జరిగిపోతుంది. ఇంతట బదులు వాళ్ళే భూమి కొనుక్కుంటే అయిపోయేది, కొనుక్కొని ఆఫీసులు కట్టుకుంటే సరిపోయేది. దాని బదులుగా ప్రభుత్వం నుంచి ఇప్పించుకున్నారు. ఆ ఇప్పించుకున్నప్పుడు ఏం చేసినరో మరి, ఆ పద్ధతులు పాటించినరా లేదా, సరి అయిన ధర రాబట్టుకున్నారా లేదా అనే విషయాలు అయితే అనుమానాస్పదంగా ఉంటాయి కదా, వాటిపైన తప్పకుండా తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సార్ ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే, రీసెంట్గా నేను ఒక తెలంగాణ వీటిలో జర్నలిస్ట్ తోటి కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆస్తులు కానీ సంపద కానీ ఏదైతే ఉందో అది తెలంగాణ సమాజానికి మొత్తానికి సంబంధించింది కాబట్టి ఆస్తి మొత్తం మాకు రావాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తారు. అట్లా ఆ లెక్కలో చూస్తే అన్ని ఆస్తులు, పార్టీలకు ఉన్న ఆస్తులు అన్నీ కూడా ఒక సమాజంలో ఒక బాధ్యత నిర్వర్తిస్తున్నందుకే వచ్చినవి. కాబట్టి ఒక సమాజ హితం కోరి ఆస్తులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. చట్టపరంగా చూసినప్పుడు ప్రభుత్వం భూములు కేటాయింపులు చేసినప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. ఆ పద్ధతులను పాటించి వాళ్ళు ఆ బాధ్యతగా తమ దాని పట్ల అంటే ఆస్తులు ప్రభుత్వం నుంచి పొందినప్పుడు వాళ్ళు ఏ నియమాలను పాటించాలో వాటన్నింటిని పాటించాలి కదా. అది మీరు చెప్పింది రాజకీయ పార్టీ సందర్భంలో, ఇక్కడ ఉద్యమ సంస్థ అంటాడు అతను. ఉద్యమ సంస్థగా వచ్చింది అప్పుడు ఒక బంజారా హిల్స్ భవనమే, మిగతావన్నీ తర్వాత వచ్చినాయి కదా, మిగతావన్నీ తర్వాత సంపాదించుకున్నాయి కదా. అవన్నీ ప్రభుత్వంగా ఉన్నప్పుడు కేటాయించుకున్నవి ఫక్తు రాజకీయ పార్టీ అన్నాక. కానీ అప్పుడు మనవి చెందకుండా కాకపోతాయి అంటే అట్లా కాదు, నువ్వు సమాజంలో ఒక సంస్థగా నీకు ఇచ్చిండ్రు, ఆ బాధ్యతలు ఏం తప్పిపోవని నేను చెప్పదలుచుకున్నాను మొదటిది. రెండవది ఏంటంటే చట్టపరంగా కూడా ఆస్తులు పొందటానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతులను కూడా పాటించాలి. పాటించకుండా అధికారంలో ఉన్నాం కదా అని అప్లికేషన్ పెట్టుకొని ప్రత్యేకంగా జీవో తెచ్చుకొని ఆ అప్లికేషన్లు అన్నింటికి వెంటనే అధికారులు స్పందించి భూములు కేటాయించటం ఇవన్నీ కూడా వేగంగా జరిగిపోయినాయి. అప్పుడు పద్ధతి పాటించకపోతే మరి తర్వాత కేసు అయితే రీఓపెన్ అవుతుంది కదా. సో ఫైనల్గా సార్, మీరు ఎమ్మెల్సీ అనేది జస్ట్ న్యాయపరంగా ఏదో కొద్దిగా హడ్డిల్స్ ఉన్నట్టుంది, అది క్లియరెన్స్ ఎప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎప్పుడు వస్తుందో నాకు కూడా ఏం తెలియదండి, వాస్తవానికి తెలియదు, నేను అడగలేదు, పోయి దానికోసం పైరవి చేసింది లేదు, అది వచ్చినప్పుడు వస్తుంది అంతే. ఇది శ్రావణ్ ఈ మధ్య ఏదో కామెంట్ చేశారు, ప్రొఫెసర్ గారు అంటే నాకు చాలా గౌరవం, ఆయన స్వచ్ఛందంగా అసలు వెనక్కి తప్పుకోవాలి, అటు కాదు అది ఆయన నైతికంగా ఆలోచించి వెనక్కి తప్పుకోవాలి అని అంటాడు ఆయన. నేను ఇచ్చేది కాదు, ఇవ్వగలిగే అర్హత శక్తి నాకు లేవు, కాబట్టి అది అంతకుమించి నేనేం చెప్పదలుచుకోవాలి. ప్రస్తుతం గవర్నర్ కోర్టులో ఉన్నట్టనేది ప్రస్తుతానికి గవర్నర్ రాజ్భవన్లో ఉంది ఫైలు. ఆ నిర్ణయాలను ప్రభావితం చేయటము నా వల్ల కాదు, ఆ నిర్ణయాల వల్ల మార్చి శ్రవణ్ పేరు మీద దఖలు పరచడం కూడా అయ్యే పని కాదు. అది రాయవలసిన వాళ్ళకి రాస్తే ఉపయోగంగా ఉండేది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలో మీరు ఎమ్మెల్సీ కావాలని కోరుకున్నారు, అంత క్లియర్ అయ్యి ఆ డిల్స్ అంటే అయిపోయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.